అందరికీ నమస్కారం. జగన్ అరెస్ట్కి డిమాండ్, తీవ్ర కోపంలో నాయకులు. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం, మైనింగ్ దోపిడీ కేసులను సిబిఐకి అప్పగించాలి. 1,00,000 కోట్లు మద్యం కుంభకోణానికి పాల్పడిన జగన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన అనేక నిర్వాకాలను ప్రజల ముందు తెచ్చి వారి మన్ననలు పొంది అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత 5 ఏళ్లు దోచుకున్న జగన్, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలి. జత్వాని కేసులో నిందితులైన 3 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేస్తే చాలదు, వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలి అన్నారు. ఎస్సీ వర్గీయులలో జాబితాల రూపకల్పన ప్రక్రియలో మరో వారం పొడిగించాలని డొక్కా ప్రభుత్వాన్ని కోరారు. చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని ఆయన అయితే డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులందరూ కూడా తీవ్ర కోపంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంటల నాలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా ఇప్పుడు వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.